అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పంచభూతముల మీద అధికారం ఉన్నటువంటి వాడు, జయించినటువంటి వాడు నలుడు తప్ప మరొకడెవరూ కాదు. ఇది కూడా దమయంతికి అర్థమైంది. ఎందుకైనా మంచిదో పని చేయి, ఆయన వండిన వంట ఉంటుందే కొంచెం పెట్టమని అడిగి పట్టుకురా అని. సరే అని తీసుకొచ్చింది. చూస్తే రుచి చూసింది. రుచి చూసేటప్పటికీ ఇది నలుడు వంటే. అంటే మహారాజు గారుగా ఉండగా కూడా ఎప్పుడైనా దమయంతికి సరదాగా ఈయన వండి పెట్టాడన్నమాట. దీన్ని బట్టి మనకి ఇది తెలుస్తుంది. లేకపోతే ఇది నలుడు వంటే అని దమయంతికి ప్రత్యేకించి ఎలా తెలిసింది? వెంటనే ఈవిడి గారు ఇది చూడగానే నలుడే అని పూర్తిగా నిర్ణయించేసేసింది. నిర్ణయించుకున్న తర్వాత ఆగత్య కేశినీ సర్వం దమయంత్యవేదయతు దమయంతి తతో భూయః ప్రేషయామాస కేశి మాతుస్సకాశం దుఃఖార్త. తల్లి దగ్గరికి పంపించిందిట. నేను పరీక్ష చేశాను సంపూర్ణంగా, ఒక్క రూపం విషయంలో తేడా కల్పిస్తోంది తప్ప విడిచి మిగిలిన అన్ని విషయముల్లోనూ ఇతడు నలుడే అనేది రూఢైపోయింది. మరి నువ్వు నాకు నలుడు దగ్గరికి, ఆ బాహుకుడి దగ్గరికి నన్ను బయలుదేరి వెళ్ళమంటావా? బాహుకుడిని ఇక్కడికి రప్పించమంటావా? నేను స్వయంగా పరీక్ష చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అని కేశిని తల్లి దగ్గరికి పంపించి కనుక్కోమని. అంతఃప్రకాంతయ్యే, తాను స్వయంగా వెళ్ళడానికి లేదు, వాడిని లోపలికి రమ్మనడానికి లేదు. అయితే ఇది పరీక్షార్థం అంచేత తల్లికి చెప్పేటప్పటికీ వెంటనే ఆవిడ ఇక్కడ నాటకం ఆడడానికి లేదు. ఊళ్ళో దగ్గర రప్పించవచ్చును, కానీ అంతఃపురంలోకి మగవాడిని రప్పించడం అంటే అందరి తలకాయలో ఎగిరిపోతాయి. అందుకోసం తల్లి ఏం చేసిందంటే తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్లి, ఇలాగా ఇతనిలో ఈ లక్షణములు కనిపిస్తున్నాయి, మాట్లాడితే తెలుస్తుంది, అంచేతను వాడిని ఒకసారి పరీక్ష చెయ్యాలి అని అనుకుంటోంది, ఏమంటావు అని అడిగింది. ప్రవేశయామాస, సరే లోపల రమ్మని, దాంట్లో మునిగిపోయిందే ఉంది అని తండ్రి అనుమతి ఇచ్చాడు. సరే లోపలికి వచ్చాడు. తాంస్మ దృష్ట్వైవ సహసా దమయంతి నరో నృపః ఆవిష్ట శోక దుఃఖాభ్యాం బభూవాశ్రు పరిప్లుతః. ఇంత నిగ్రహం నలుడిది ఎగిరిపోయింది. దమయంతిని చూశాడు. ఎలా ఉంది? ప్రాణాలు కళ్ళల్లో ఉన్నాయి. మనిషి తలకాయ దువ్వుకోవటం లేదు, వస్త్రములు మార్చటం లేదు. ఆ దమయంతినా ఈ దమయంతి అనిపించేటట్లుగా ఉంది. దమయంతి కళ్ళ వడ్డాడపడికి అశ్రు పరిప్లుతః అన్నాడు. ఇక కళ్ళ నీళ్లు ఆపుకోలేకపోయేట, దుఃఖించడం ప్రారంభించట ఆయన. అలాగే అతన్ని చూసేటప్పటికి తీవ్ర శోక సమావిష్ట, ఈవిడికి కూడా మహాశోకం రావడం ప్రారంభించింది. కాషాయ వసన జటిల మలపంకిని కాషాయ వస్త్రములు కట్టుకుందిట, జుట్టంతా జడలు కట్టుకుపోయి ఉందిట. సరిగ్గా చూసేటప్పటికి
బాధపడలేకపోయాడు. అప్పుడు దమయంతి బాహుగుడితో అందిట, ఏమయ్యా, పూర్వం దృష్టస్థయా కశ్చిత్ ధర్మజ్ఞానామ బాహుగా అంది. నీకు ఎప్పుడైనా కనిపించాడయ్యా? ఆయన ధర్మజ్ఞుళ్లే, బాహుగా నీకు ఆ మనిషి ఎక్కడైనా కనిపించాడా అంది దమయంతి. ఎవడంటే తనకి మిక్కిలి ఇష్టురాలైన భార్య మహారణ్య మధ్యంలో నిద్రపోతూ ఉంటే ఆవిడ ఏ పాపం ఎరగదు. అటువంటి దాన్ని అలసిపోయి నిద్రపోతూ ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవడు పెడతాడయ్యా అలాగా? ఏ మగవాడైనా అటువంటి భార్యని విడిచిపెట్టి పెడతాడా? పుణ్యశ్లోకం వృతే, నలుడు తప్ప విడిచి ఇంకొకడు ఎవడైనా అలా బయలుదేరి పెడతాడంటావా? కిముతస్య భయాత్ మయా బాల్యాద్ అపరాధం మహీపతే. నేను అతనికి ఏం అపరాధం చేశానంటావు? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఆలోచించినా నాకు తెలియటం లేదు. నన్ను ఇలా విడిచిపెట్టి ఆయన గారు బయలుదేరి వెళ్ళాడు. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనని చెప్పాడు. ఎప్పుడూ నీతోటి కలిసి ఉంటానన్నాడు. పెళ్లిలోనేమో శపథములు చేశాడు. అరణ్య మధ్యంలో దారి చూపిస్తున్నావు అంటే నన్ను విడిచిపెడదామనుకుంటున్నావా అని అడిగితే నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను అని అన్నాడు. ఏమిటంటావు ఆయన గారి ఉద్దేశం? ఎందుకు ఇలా వెళ్ళిపోయినట్టు అన్నాడప్పటికీ శోకజం వారి నేత్రాభ్యాం అసుఖం ప్రాస్రవద్బహు, ఇతనికి గురికే దుఃఖం రావడం ప్రారంభించింది. అప్పుడు ఆయన అన్నట్ట, మమ రాజ్యం ప్రనష్టం యన్నాహం తత్కృతవాన్ స్వయం. నా రాజ్యమా పూర్తిగా పోయింది. అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళానంటే కేవలంగా చేసింది కాదు. రాజ్యం పోవడానికి కూడా కారణం నేను కాదు, కలి నన్ను ఆవేశించాడు. అందువల్ల అలా జరిగింది. ఇక నిన్ను విడిచిపెట్టమంటే నీ దుఃఖం చూడలేకే నేను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాను. మమచ వ్యవసాయేన తపసా చైవ నిర్జిత. వాడు నీ శాపం వల్ల దగ్ధుడయ్యాడు కలి, నేను చేసిన ప్రయత్నం వల్ల వాడు దగ్ధుడయ్యాడు. నా తపశ్శక్తి వల్ల కూడా అతడు దగ్ధుడయ్యాడు. ఇక దూతాశ్చరంతి పృథివీం కృష్ణాం ద్రౌపది శాసనాత్ ఉత్సృజ్య వరయేద అన్యం యథాత్వం భీరు కరిహిచిత్. నేను నిన్ను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాను అంటే కథన్ను నారీ భర్తారం అనురక్తం అనువ్రతం. నువ్వు నన్ను విడిచిపెట్టి ఎలా వెడతావు? నీ అంతటి నువ్వు విడిచిపెట్టి వెళ్ళవు. అందుకోసమనేమో నేను బయలుదేరి వచ్చాను. అది అలా అట్టేబెట్టు. భైమీకిలస్మ భర్తారం ద్వితీయం వరయిష్యతి. దేశం అంతటానేమో దూతలు బయలుదేరి దమయంతికి పునఃస్వయంవరము అని ప్రకటిస్తున్నారు. దీనికి ఏం చెబుతావు నువ్వు? నాలో లోపాలన్నీ చెప్పావు గాని నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుందామని అనుకున్నావు కదా. స్వైరవృత్త యథాకామం అనురూపం ఇవాత్మన. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించవచ్చును అని అనుకుంటున్నావు అన్నమాట. నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళావు అని చెప్పనేమో నువ్వు అడుగుతున్నావు అన్నాడు. అంటే దమయంతికి హడలు పుట్టుకొచ్చింది ఒక్కసారి. ఇంకేముంది, ఈయన గారు ఈ అభిప్రాయం మనస్సులో పడితే ఇన్నాళ్లు పడినటువంటి కష్టములన్నీ ఇదైపోయాయి. నమామరహసి కళ్యాణ దోషేణ పరిశీలి. అయ్యా, ఇది నా మీద తప్పు బట్టి నువ్వు సందేహించవలసినటువంటిది ఇందులో లేదు. నిన్ను కనుక్కోవడం కోసమే చేశాను. చూడు, ఎక్కడైనా స్వయంవర ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయేమో. ఈ మాట అంటే ఋతువర్ణుడు ఆశపడతాడు. నువ్వు అక్కడ ఉన్నావన్న సంగతి తెలిసింది. నువ్వే అని నాకు అనుమానం కలిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో పొద్దున్నుంచి సాయంకాలం లోపల ఇక్కడికి చేరడం అంటే నువ్వు రథం తోలితే గాని సాధ్యం కాదు. అంచేత నువ్వు అక్కడ ఉన్నావు అంటే తప్పనిసరిగా వస్తావు అనే ఉద్దేశంతో నేను చేశాను. నువ్వు ఏ విధంగానూ దీన్ని శంకించవద్దు అని బతిమాలిందిట ఆమె. సరిగ్గా ఆ సమయమునకు వాయు భగవానుడు దమయంతిలో దోషమేమీ లేదు, ఈమెను నువ్వు శంకించడానికి వీల్లేదు, ఆమెను స్వీకరించవలసినది అని చెప్పాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.